స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్లో డౌ థియరీ తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డౌ థియరీ అనేది ఫౌండేషన్ లాంటిది, చార్ట్ ప్యాటర్న్స్ అనేది పిల్లర్స్ లాంటిది. సో ఈ రెండు కాంబినేషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ మీకు అర్థమైందంటే మీకు పిచ్ క్లారిటీ ఉంటుంది అన్నమాట. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ తోటి అప్ సైడ్కి, లోవర్ లోస్ లోవర్ హైస్ తోటి డౌన్ సైడ్కి వెళ్తుంది. దాని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏమో కాదు, ఈ లోవర్ స్వింగ్స్ అన్నిటిని ఇలా డ్రా చేస్తే ఒక లైన్, అది ఒక ప్యాటర్న్ లాగా వెళ్తుంటుంది. 2 లోడ్ స్వింగ్స్ ని కలిపితే థర్డ్ ఫోర్త్ స్వింగ్స్ అనేవి ఎక్కడ టచ్ అవుతుందో అది అయిపోద్ది అనమాట. పైన 2 స్వింగ్స్ ని కలిపితే థర్డ్ అండ్ ఫోర్త్ స్వింగ్స్ ఎక్కడ టచ్ అవుతుందో అది అయిపోద్ది. ఈ ప్యాటర్న్స్ వల్ల డైరెక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది క్లారిటీ వస్తుంది అనమాట. సో రియల్ టైం ఎగ్జామ్ చూద్దాం ఇప్పుడు. సో ఇది హై వాల్యూ, దీన్ని టచ్ చేసుకుంటూ ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది కదా అని చెప్పి ఈ పాయింట్. సో ఆ పాయింట్కి టచ్ చేస్తూ ఒక లైన్ గీసాను. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు పై సైడ్ గీయాలి, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు డౌన్ సైడ్ గీయాలి. ఇంకా ఎక్కడెక్కడైతే టచ్ అవుతుందో అది మొత్తం లైన్ గీసుకున్నామంటే ఎక్కడెక్కడ మీకు మార్కెట్ రియాక్ట్ అవుతుంది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఓవరాల్ ట్రెండ్లో ఎక్కడ ఎంట్రీ ఇచ్చినా సరే ఈ ట్రెండ్ లైన్ ఎక్కడైతే బ్రేక్ అయిపోతుందో అక్కడ ఎగ్జిట్ అనమాట. సో ఇట్లా మనకి ట్రెండ్ లైన్స్ అనేవి ఎగ్జిట్ కి బాగా ఉపయోగపడతాయి అనమాట. అంటే కాన్ఫిడెంట్ గా హోల్డ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒకటి గీస్తాను. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వాలి ఎగ్జాక్ట్లీగా. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్లయింది కానీ క్లియర్గా బ్రేక్అవుట్ కాలేదు. ఒకవేళ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ డే కావాలంటే మళ్ళీ వేయచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎగ్జిట్ ఇచ్చింది అనమాట. అంటే ఇక్కడ దాకా అది ఆల్మోస్ట్ ఒకే ట్రెండ్ వెళ్ళింది. దీని తర్వాత ఇంకో ప్యాటర్న్ ఫాలో అయింది అది. సో ఈ ప్యాటర్న్ గమనించండి. సో ఈ ప్యాటర్న్ ప్రకారం మార్కెట్ ఎలా ఉందో చూడండి. సో మార్కెట్ అనేది ఈ సెకండ్ ప్యాటర్న్ ప్రకారము ప్రెజెంట్ ఇలా ఉంది. సో మొన్న నేను ప్రాఫిట్ బుక్ చేశాను కదా. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి అక్కడ ప్యాటర్న్ దగ్గర రియాక్ట్ అయింది. మళ్ళీ నిన్న కూడా నేను ప్రాఫిట్ బుక్ చేశాను, ఆ స్క్రీన్ షాట్ చూపిస్తాను. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ రియాక్ట్ అయింది. ఇది నిన్నటి ప్రాఫిట్ అనమాట. నిన్న స్వింగ్ బ్రేక్అవుట్ అయినట్లు అయ్యి తర్వాత రివర్స్ అయింది. సో ఎందుకు రివర్స్ అయింది అని అంటే ఇక్కడ వీక్లీ పివోట్ అనేది ఒకటి ఉంది. అందుకే నిఫ్టీలో వరకు వీక్లీ వరకు చూడాలి పివోట్స్. సో స్టాక్స్ అయితే మంత్లీ ఇయర్లీ సరిపోతుంది. సో ఇక్కడ ఎంట్రీ అనేది ఒకసారి క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యాక కన్ఫర్మేషన్, దాని తర్వాత టార్గెట్. సో 15 మినిట్స్లో లేటెస్ట్ ప్యాటర్న్ ఏం చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ గమనించారంటే ఈ 3 పాయింట్స్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, వీటిని టచ్ చేస్తూ డ్రా చేస్తే మీకు ఇంకో పాయింట్ ఇక్కడ అర్థమైపోద్ది. సో ఇది 4th పాయింట్. సో అదే అట్లా డ్రా చేసుకుంటూ వెళ్తే ఇది. సో అక్కడ బ్రేక్అవుట్ అది.